నేనేం చేయాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు? నరసింహారెడ్డి గారు, మీరు నాకు 100 కోట్లు బాకీ ఉన్నారు. మరి నేనంటే టికెట్ 100 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చినట్టు నేను. మరి ఏడబెట్టినావు 100 కోట్లు? నాకు అర్థం కాదు. అసలు సంగతి మీకు తెలుసా? క్యామా మల్లేశం అనేవాడు, ఇంకా చాలా జిల్లాల నాయకులు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడు. బోడ జనార్దన్, సర్వే సత్యనారాయణ, భిక్షపతి యాదవ్, రాజనాల శ్రీహరి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు, ఏఐసిసి కార్యదర్శి కుంతియా కూడా టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు చేసి మీ మీద రాజీనామాలు చేసింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ మరి 130 ఏళ్ళు, 120 ఏళ్ళ పార్టీ. మేము చిన్న పార్టీ, మాకు గంత టక్కుటామారం మాకు రాదు కదా. మేము టికెట్లు అమ్ముకుంటామా? నీకున్న సంస్కృతి మాకున్నది నువ్వు అనుకుంటున్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డికి ఇలా వాడుకుంటున్న జెండాలు కూడా మేము పంపించినాం పార్టీ నుంచి. ఆయన వేమిరెడ్డి నరసింహారెడ్డి కొత్తవాడు కాదు. ఎప్పటి నుంచో 15-17 సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా ఉన్నాడు. ఉద్యమానికి సహకారం చేసిండు. ఉద్యమానికి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థిక అండదండ ఇచ్చిండు. ఈసారి నాకు అవకాశం ఇస్తే సేవ చేస్తా అంటే రమ్మని చెప్పి ముందుకు రమ్మన్నాం. ఒక ప్లేన్ వ్యక్తి, క్యారెక్టర్ మంచిగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వస్తే కూడా ధైర్యం లేక, ఎదుర్కొనే శక్తి లేక టికెట్ అమ్ముకున్నాం ఏమని మాట్లాడతాం. మాకు ఆ క్యారెక్టర్ ఉందా? ఆ క్యారెక్టర్ మీకుంది. దొంగకు దొంగ బుద్ధి, లంగకు లంగ బుద్ధి అన్నట్టు అమ్ముకునే సంస్కారం మీది కాబట్టి మాకు కూడా దుర్మార్గం ఉందని అనుకుంటాం. మాకు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ నీచమైన కామెంట్లు నువ్వు వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా